టీవీ ట్రిబుల్ 9 న్యూస్ కి స్వాగతం. పెంచిన ధరలకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో నిరసన. నిత్యావసరాల ధరలు పెంచి పేదలపై మోయలేని భారం మోపుతున్నారని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో హయత్ నగర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణ, ఉత్తర రాష్ట్రాల మధ్య వివక్ష చూపిస్తూ రెండు ప్రాంతాల మధ్య ద్వేషాలు పెంచే చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రాచారి. అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలను అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. బీజేపీ ప్రభుత్వం ఈ దేశానికి అధికారం మీదకి వచ్చి 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఎజెండాను మనోవాద ఎజెండాను ఆర్ఎస్ఎస్ సీక్రెట్ ఏజెండా అమలు చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మీ పప్పులు ఉడకవు. వాళ్ళ దక్షిణాది రాష్ట్రాల పట్ల మీరు పక్షపాత వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న దగ్గర నిధులు సెంట్రల్ నుంచి వచ్చే నిధులను సక్రమ పద్ధతుల్లో న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా మోసం చేస్తూ ఉన్నారు. డీలిమిటేషన్ పేరుతోటి దక్షిణాది రాష్ట్రాలకు సీట్లను తగ్గించే ఒక కుట్ర చేస్తూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అదే కాదు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచింది. గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచింది. ఉజ్వల పథకం పేరుతో ఉన్న వాటి మీద కూడా పేదలు వాడుకునే సిలిండర్ మీద కూడా 50 రూపాయలు పెంచింది. ఇవాళ వీటన్నిటికీ వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా, హిందుత్వ మతోన్మాదానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇతర రాజకీయ పార్టీలను, లౌకిక శక్తులను కలుపుకొని ఈ సెక్యులరిజానికి ప్రమాదం రాకుండా, ఫెడరలిజానికి ప్రమాదం రాకుండా ఈ దేశాన్ని కాపాడుకుంటాం. మిమ్మల్ని మీ ఆటలు సాగనీయం. మీకు ఎన్నడో ఒక రోజు ప్రజల ఆగ్రహానికి బీజేపీ ప్రభుత్వం మరి గురి కాక తప్పదు. ఆదాని, అంబానీ, ఇతర మరి కార్పొరేట్ శక్తులకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళ వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తా ఉన్నారు. పేదలకు సంబంధించిన వాటిని మాత్రం రాయితీలు ఇవ్వడం లేదు. మీరు ఒక పెద్దల కోసం మీరు ఈ దేశంలో ప్రభుత్వం నడుపుతున్నారా? ఈ దేశం 47 కోట్ల మంది ప్రజల కోసం మీరు ప్రభుత్వం నడుపుతున్నారని వాళ్ళ బీజేపీని ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రియమైన మిత్రులారా, నమస్కారం. నేను సిపిఐ రాష్ట్ర కార్యవర్గ అందోజు రవీంద్రాచారిని. ఈరోజు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసన తెలియజేయమని పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా మార్చి 23 భగత్ సింగ్ తెలంగాణ వీర యోధుడు స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి భగత్ సింగ్ ఉరికంబ యొక్క రోజు నుండి ఈ ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు ఈ నిరసన కార్యక్రమాలు చేయమని తెలపడం జరిగింది. తెలంగాణలో ఈరోజు జరుపుతా ఉన్నాం. ముఖ్యంగా ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశానికి ఎన్నికైన తర్వాత వాళ్ళ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ ఆ రాజ్యాంగం అంటే సిబిఐ కానీ, సిఐడి అంటే వాళ్ళకి పరిధిలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కానీ, ఇతర సంస్థలన్నింటిని కూడా వాళ్ళ ఒక ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో వాళ్ళ ఎజెండాగా మరి వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, ఫెడరలిజానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ ఈ దేశంలో జరిగే ఎన్నికల్లో ఇవాళ మరి ఈవీఎంల మరి కుంభకోణం, ఈవీఎంలో జరుగుతూ అవకతవకల గురించి కూడా వాళ్ళ ప్రజలు అనేక విధాలుగా నిరసన తెలియజేయడం జరిగింది. వాళ్ళకు అనుకూలంగా ఈ దేశ ప్రజల తీర్పును కూడా మార్చుకునేటువంటి స్థాయికి బీజేపీ ఈ దేశంలో ఉందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదే కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏర్పడిన నాడు దేశ ప్రజలకు మరి వాళ్ళ దోచుకున్న స్విస్ బ్యాంక్స్ లో పెట్టుకున్న లక్షల కోట్ల డబ్బును తీసుకొచ్చి దేశ ప్రజలకు వాళ్ళ జీరో అకౌంట్ లో పేదవాళ్ళు 15 లక్షలకు ఇస్తామని చెప్పి మోసం చేసింది అనేది నేను గుర్తు చేస్తా. 11 సంవత్సరాలైనా ఏ ఒక్కరికి కూడా అది అమలు జరగలేదని సందర్భంగా ఆరోపిస్తా ఉన్నాను. అదే కాకుండా ఇవాళ ఈ